మొత్తం మంచు కప్పేసింది. వస్తుంది రా మంచు దా. నా బండి ఎక్కడుంది? ఏమైందిరా సడన్గా? ఈ మ్యాజిక్ ఏంది? ఈ మ్యాజిక్ ఏందంట? బ్రో యాడికి వెళ్ళావు బ్రో? అందరికీ నమస్కారం. సో చూసారుగా, నాకైతే మైండ్ పోయింది. ఒక -2 మైనస్ వైబ్స్ అయితే వచ్చినాయి, మైనస్ క్లైమేట్ వైబ్స్ అయితే వచ్చినాయండి. ముక్కులో సడన్గా తెలీదు. మనం వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడేమో అరౌండ్ 6:50 6:40 ఆ టైంకి స్టార్ట్ చేశాను కార్డియో. స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. సడన్గా ఒక్క 20 నిమిషాల్లో వచ్చేసిందండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. వచ్చింది ఒక 45 మినిట్స్ అలా దుమ్ము దులిపేసి వెళ్ళిపోయింది అనమాట. కానీ ఏం కనబడాల. ఒక 52 ఏంటది చాలా వరకు కనపడలేదు నాకు ఆ డిస్టెన్స్. సో అసలు ఎంత పక్కన పెడదాం. ఫస్ట్ ఈ లొకేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అసలు ఏంటి వాకింగ్ ఏంటి అనేది చాలామంది అడిగారు, అన్న అసలు ఎందుకు వాక్ చేస్తున్నావు ఏంటని. సో అదంతా మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీడియో ఎజెండా ఏంట్రా అంటే పుష్ పుల్ లెగ్ సిరీస్ అండి. మనం phase 1 phase 2 phase 3 అని చెప్పేసి గత కొంతకాలంగా చేసాం. ఎప్పుడు లాస్ట్ ఇయర్ 2023లో. బట్ అన్ఫార్చునేట్లీ కాదు, ఇట్స్ టేక్స్ సమ్ టైం అనమాట. అంటే ఆ కంటెంట్ క్రియేట్ చేయడానికి ఆ యానిమేషన్స్, ఆ బ్యూటిఫుల్ యానిమేషన్స్ కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి నేను అది బ్రేక్ తీసుకోవడానికి కూడా కారణం ఏంట్రా అంటే, మనం కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ ఐసిఎన్ గోవా ఆడాం కదా. సో గోవా టైంలో నాకు చాలా టైం కావాలి కన్జ్యూమింగ్. తర్వాత ఈ డే అంతా స్పెండ్ చేసుకోవాలి, అలాగే నా ప్రొఫెషనల్ లైఫ్ ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి దాన్ని కొంచెం బ్రేక్ ఇచ్చి మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో అసలు ఏంటి ఆ phase 1 ఏంటి, phase 2 ఏంటి, phase 3 ఏంటి, పుష్ పుల్ లెగ్ సిరీస్ అంటున్నావు ఏంటి, నాకేం అర్థం కావట్లేదు భయ్యా అంటే కనుక మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కార్డియో ఫినిష్ చేసేసి మనం జిమ్కి వెళ్ళిపోదాం. పదండి. మరొకసారి అందరికీ నమస్కారం అండి. సో ఇప్పటిదాకా మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ అండి. అలానే కొత్తగా ఈ ఛానల్కి వచ్చిన వాళ్ళకి ఇందుట్లో ఏమేమి కంటెంట్ దొరుకుతుందంటే ఫిట్నెస్తో పాటు హెల్దీ రెసిపీస్కి సంబంధించి బోల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ కంటెంట్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. phase 1 phase 2 phase 3 గురించి చెప్పాను కదా. అసలు phase 1 ఏంటి, అసలు పుష్ పుల్ లెగ్స్ అంటున్నాం, అదంతా క్లారిటీ కోసం మీకు ఒక చిన్న రీక్యాప్ వేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ phase 1లో ఏం చేశానంటే, వాల్యూమ్ ఇంటెన్సిటీ ఉంది కదండి, వాల్యూమ్ ఇంటెన్సిటీని బ్యాలెన్స్డ్గా ఒక 6 వీక్స్ చేశాను. అలానే ఇప్పుడు ఈ ప్రజెంట్ వీడియోలో phase 2లో వాల్యూమ్ తక్కువ, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. అలా ఒక 3 వారాలు. రానున్న రోజుల్లో phase 3 చేస్తాను. phase 3 ఎలా అంటే వాల్యూమ్ ఎక్కువ, ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. 2 వారాలు చేస్తున్నాను. ఇదంతా దేనికి చేస్తున్నానంటే మసిల్ డెవలప్మెంట్ కోసం. ఇలా నేను ఒక 12 వీక్స్కి షెడ్యూల్ చేసుకున్నాను. మీరు చెప్పింది నాకు అర్థమైంది. phase 1 phase 2లో ఏం చేశారు, phase 3లో ఏం జరగబోతుందో కూడా చెప్పారు. బట్ వాల్యూమ్ ఏంటి, ఇంటెన్సిటీ ఏంటి అని అడిగితే కనుక, సో వాల్యూమ్ వచ్చి ఏం లేదండి, నథింగ్ బట్ సెట్స్, రిప్స్. మీరు ఎన్ని సెట్స్ చేస్తున్నారు, ఎన్ని రిప్స్ చేస్తున్నారు అనేది వాల్యూమ్ అనమాట. ఇంటెన్సిటీ మీరు ఎంతైతే బరువు అంటే వెయిట్ ఎంత లిఫ్ట్ చేస్తున్నారు అన్నది ఇంటెన్సిటీ. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అంతకన్నా ముందు మనం వార్మప్ చేద్దాం. యాక్టివ్ వార్మప్లో నేను ఒక 10 మినిట్స్ సైక్లింగ్ అలానే స్ట్రెచ్చింగ్ చేస్తున్నాను. అది కూడా ఒక 10 మినిట్స్ అనమాట. స్ట్రెచ్చింగ్ చేశాకే నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. మన లెగ్స్ వర్కౌట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాక్ స్క్వాడ్ అండి. హ్యాక్ స్క్వాడ్లో మన మెయిన్ టార్గెట్ మజిల్ గ్రూప్ వచ్చేసి క్వాడ్రిసెప్స్ అలానే హ్యామ్స్ట్రింగ్స్ కూడా. సో ఈ వేరియేషన్లో నేను ముందుగా ఒక 2 వార్మప్ సెటిల్ చేస్తున్నాను విత్ ఎంటీ వెయిట్. అసలు 0 వెయిట్ వేసుకుని
ఫస్ట్ వార్మప్ చేస్తున్నాను. దాని తర్వాత మీరు ఎంతవరకు వెయిట్స్ వెళ్ళగలరో అంతవరకు వెయిట్స్ వేసుకోండి. అలానే నేను 4 సెట్లు పర్ఫామ్ చేస్తున్నాను. అది ఎలారా అంటే ఫస్ట్ సెట్ 10, సెకండ్ సెట్ 8, థర్డ్ సెట్ 6, నాలుగో సెట్ 4 అనమాట. మీ కెపాసిటీకి తగ్గట్టు ఎంత ఇంటెన్సిటీ వెయిట్ వేయగలరో అంత వేసుకోండి. అసలు ఇలాంటి మిషన్ లేదు, హ్యాక్స్ఫోర్డ్ మిషన్ లేదు, అసలు ఏం చేయాలి అని అడిగితే కనుక నా దగ్గర ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది. అదేంటంటే హీల్స్ ఎలివేటెడ్ స్క్వాడ్ అనమాట. ఇది మనకి ఆల్టర్నేటివ్ హ్యాక్స్ఫోర్డ్ మిషన్. లేకపోతే ముందుగా ఒక 2.5 కానీ 5 kgs ప్లేట్ తెచ్చేసుకుని ఇలా వేసుకోండి. మీరు ఎంతవరకు వెయిట్ చేయగలరో అంతవరకు వేసుకొని ఇలా సగం హాఫ్ ఫుట్తో ఆ ప్లేట్ మీద నుంచుని స్క్వాడ్ కొట్టండి. చూశారు కదా నేను ఏ విధంగా నేను పెర్ఫామ్ చేస్తున్నానో. స్లో అండ్ స్టడీ. అంటే మీరు లీన్ ఫార్వర్డ్ అవ్వకుండా నిటారుగా స్క్వాడ్ కొట్టండి. అలానే హెవీ వెయిట్ వేస్తున్నాను నేను. అండ్ మ్యాండేటరీ ఏంటో తెలుసా, ఈ క్లిప్పులు పెట్టుకోండి వెయిట్ ఎక్కువ వేసుకుంటే. అలానే బెల్ట్ కూడా వేసుకోవాలి విగులు. నాకు బెల్ట్ అవసరం లేదు, నేను ముఠాకుట్టుడు కుట్టేస్తాను కాబట్టి. సో అది వేరే విషయం. బట్ సేఫ్ సైడ్, జోక్స్ అపార్ట్, సేఫ్ సైడ్కి మీరు బెల్ట్లు వేసుకోండి. మీ లోయర్ బ్యాక్ కాపాడటం కోసం నేను పదే చెప్తాను. మన సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి డంబుల్ స్టిఫ్ ఫిట్ డెడ్ లిఫ్ట్ అండి. మన మెయిన్ టార్గెట్ మజిల్ గ్రూప్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్. దాంతోపాటు గ్లూట్స్ మీద పడుతుంది, లాట్స్ మీద కూడా పడుతుంది అనమాట. సో ఈ వేరియేషన్లో ముందు ఎలా చేస్తానో 4 సెట్లు సేమ్ అంతే రేంజ్లో చేస్తున్నానండి. ఇంకొకటి ఏంట్రా అంటే నేను సూపర్ సెట్ చేస్తున్నాను, మీకు చూపించడం కోసం ముందే చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మీరు సూపర్ సెట్ చేయలేకపోతున్నాను అంటే కనుక మీరు సూపర్ సెట్ కాకుండా మామూలుగా చేయండి. అలానే 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ స్టార్టింగ్ పొజిషను, మీ లెగ్ పోస్చర్, అలానే రేంజ్ ఆఫ్ మోషన్. ఏ రేంజ్లో కిందకి దిగుతున్నారు, ఏ రేంజ్లో పైకి లెగుస్తున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వేరియేషన్, బల్జేరియన్ స్ప్లిట్ స్క్వాడ్. సో ఈ వేరియేషన్లో మెయిన్ టార్గెట్ మజిల్ గ్రూప్ వచ్చేసి క్వాడ్రిసెప్స్, అలానే హ్యామ్స్ట్రింగ్ మజిల్ కూడా. సో బేసిక్గా నేను సూపర్ సెట్ చేశాను కదా, సో అందుకని చెప్పేసి కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ అక్కడక్కడ షేక్ అవుతుంది. సో క్షమించండి. అది పక్కన పెడితే నేను ఫుల్ అంటే 90 degrees యాంగిల్లో నా బ్యాక్ని, అలానే నా హెడ్ మీరు చూస్తున్నారు కదా, సైడ్ యాంగిల్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఏ రేంజ్లో దిగుతున్నాను అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ స్టడీ అండ్ ఫోకస్. మీరు చూస్తున్నారు కదా, నేను ముందుకి వెనక్కి పడిపోవట్లేదు, చాలా భద్రంగా చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఐఎమ్ ఫీలింగ్ దట్ మసిల్ నా హ్యామ్స్ట్రింగ్స్ మీద, అలానే క్వాడ్రిసెప్ మజిల్ మీద పడేటట్టు నేను చేసుకుంటున్నాను. మూవింగ్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్, లెగ్ ప్రెస్. లెగ్ ప్రెస్లో మెయిన్ టార్గెట్ మజిల్ గ్రూప్ వచ్చేసి క్వాడ్రిసెప్స్ అండి. సో ముందుగా నేను ఈ లెగ్ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లెగ్ ప్రెస్ చేసేటప్పుడు నేను ఇక్కడ నేరో చేయట్లేదు, మరీ వెయిట్ చేయట్లేదు, మీడియం రేంజ్లో నాకు తగ్గట్టుగా నేను ఎంతవరకు లిఫ్ట్ చేయగలను. నా టార్గెట్ మజిల్ క్వాడ్రిసెప్స్ కాబట్టి క్వాడ్రిసెప్స్కి పడే విధంగా చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడైతే హెవీ వెయిట్ వేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇది నా 4th ఫైనల్ సెట్ అనమాట. మీకు చూపించడం కోసం చాలా స్పీడ్గా చేసి చూపించేశాను. 4 రిప్పులు చేస్తున్నాను. చూస్తున్నారుగా ఎంత ఇంటెన్సిటీ పెట్టి కొడుతున్నాను. సో మీకు ఇంత వెయిట్ లిఫ్ట్ చేయగలిగితే మీరు వేసుకోండి. ఇట్స్ అప్ టు యూ గైస్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్, 5th ఎక్సర్సైజ్, లెగ్ కర్ల్ అండి. ఈ వేరియేషన్లో మెయిన్ టార్గెట్ మజిల్ గ్రూప్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ అనమాట. సో ఈ వేరియేషన్లో మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు మీరు చేసేటప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను జిమ్ మొత్తం చూస్తాను, అన్న నాకు హెల్ప్ చేయండి అన్న ఇది సెట్టింగ్ చేసేటప్పుడు అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అలైన్మెంట్ చేస్తున్నానో, ఎవరు హెల్ప్ లేకుండా. సో ఇట్లా మీరు చేసుకోవచ్చు అనమాట నేను చూపించే విధంగా. అట్లా చేసుకున్నారనుకోండి ఎవరి సహాయం అవసరంలా. ఈవెన్ మీరు హెవీ వెయిట్ వేసుకున్నా సరే మీరు చేసేసుకోవచ్చు. అది ఎలా అంటే అది నొక్కుతున్నాను చూసారా బ్లాక్ కలర్ దాని మీద. సో ఆబ్వియస్లీ లెగ్ కర్ల్ మిషన్ అనేది ప్రతి జిమ్లో ఉంటుంది. సో మేక్ ష్యూర్ గైస్ అలా చెయ్యొచ్చు. ఒకసారి వీడియోని వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూడండి. అలానే నేను సేమ్ 4 సెట్లు చేస్తున్నాను, 10, 8, 6, 4. మూవింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్, అదే మన స్టాండింగ్ కాఫ్ రైజ్ అనమాట. సో కాఫ్ రైజ్లో మెయిన్ టార్గెట్ మజిల్ గ్రూప్ వచ్చేసి కాఫే అండి. సో బేసిక్గా మా జిమ్లో స్టాండింగ్ కాఫ్ రైజ్ మిషన్ ఉంది. సో నా హైట్కి అడ్జస్ట్మెంట్ చేసుకుని దానికి తగ్గట్టుగా నేను వెయిట్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ సెట్లో 20 reps కొడుతున్నాను.
అది కూడా 4 సెట్లు అనమాట. సో వెయిట్ మీ ఇష్టం, పెంచుకుంటే పెంచుకోండి, లేదంటే లేదు, ఇట్స్ అప్ టు యూ. అంతా బాగుంది బ్రో, నీ దగ్గరికి హాఫ్ రైజ్ మిషన్ ఉంది, ఆల్టర్నేట్ ఏం చేయొచ్చు అని అడిగితే కనుక మామూలుగా ఇలా నుంచుని ఒక మినిమం హైట్లో ఉండేటట్టు చేసుకోండి. లేదు ఒక స్టెప్పర్ తీసుకుని స్మిత్ మిషన్ మీదైనా చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అప్ టు యూ గైస్. మైండ్తో పెట్టి ఆలోచిస్తే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ బోల్డ్ అని ఉంటాయి. ఎస్పెషలీ మన జిమ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు. సో ఫైనల్గా మన ఫేజ్ 2 అయితే ముగిసిపోయిందండి లెగ్స్తో. సో అసలు బేసిక్గా మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి కారణం ఏంట్రా అంటే, ఒక సబ్స్క్రైబరు అన్న ఏందన్నా పుష్ పుల్ లెగ్ సిరీస్ కాంపిటీషన్ సిరీస్ మూలాన వదిలిపెట్టేసో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయన్నా అన్నాడు. సో బేసిక్గా నేను స్టార్ట్ చేద్దామనే ఉన్నాను. కొంచెం నాకు చెప్పాను కదా, మనం జిమ్ సెషన్ స్టార్ట్ అయ్యి లైక్ అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కొంచెం లైక్ నన్ను నేను సెటిల్డ్ అయ్యాక నేను స్టార్ట్ చేద్దామని ఆగాను. సో అదనమాట, దట్ ఈస్ ద రీజన్. అండ్ మోర్ ఓవర్ మన కాంపిటీషన్ సిరీస్లో స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పాను కదా, సో దాని మూలాన కూడా మనకి టైం అనేది చాలా అయిపోతుంది. ఎస్పెషల్లీ మీరు చూసారు కదా ముందు యానిమేషన్స్ ఇలాంటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి చాలా టైం తీసుకుంది, టైం టేకెన్ ప్రాసెస్. సో ఖచ్చితంగా ఈ కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా ఒక ఊపు వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా ఉపయోగపడిందో 10 మందికి కూడా ఉపయోగపడింది. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 గురించి ఉంది కదండి, మీకు ఇది బలవంతం చెయ్యరా అని నేను చెప్పట్లేదు. ఇది నన్ను నేను డాక్యుమెంట్ చేసుకుంటూ నా ప్రొఫైల్ నేను బిల్డ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు లాస్ట్ ఇయర్ వ్యవస్థ చూస్తే కనుక మీకు అర్థమైద్ది అసలు ఏం జరిగింది ఏంటనేది. అందుకని చెప్పేసి మీరు ఒకసారి ఆ పాత వీడియోలు కూడా చూసి ఈ వీడియో స్టార్ట్ చేయండి. సో అదనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంట్రా అంటే, మసిల్ గెయినింగ్ అనేది రికవరీతో పాటు మీ స్లీప్ స్కేలు, మీ న్యూట్రిషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటేనే మజిల్ గ్రోత్ కానీ ఇవన్నీ చాలా ఇదవుతుంది. నేనేదో వాల్యూమ్ ఎక్కువ, ఇంటెన్సిటీ తక్కువ, ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నాను కారణం ఏంటంటే, వీటికి కూడా మీరు కన్సిడర్ చేసి మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఒకవేళ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. రానున్న రోజులు మెంటల్ ఎక్కిచ్చేద్దాం.